తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి సమావేశం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం సమావేశం మందిరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల అధ్యక్షతన పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేవస్థానం ఈవో నాగేశ్వరరావు మరియు పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, సభ్యులు, దేవస్థాన అధికారులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన అజెండా అంశములు: దేవస్థానమునకు అనుబంధ దేవాలయమైన సహస్రలింగేశ్వర స్వామివారి దేవాలయము 1000 లింగాల కోన ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించుటకు మరియు గిరి ప్రదక్షిణ మార్గమున ఉన్న ఎదుర సేవ మండపం వద్ద గల వినాయక ఆలయమునకు పునర్నిర్మాణము చేయుటకు, ఏనుగుల గుంట వద్ద గల శ్రీ స్వామి అమ్మవార్ల విడిది మండపంను పునర్నిర్మించుటకు, గాలిగోపురం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్డుపై సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయుటకు, భిక్షాల గోపురం నుండి శ్రీరామ మందిరం వరకు ఉన్న రోడ్డును వెడల్పు చేసి మధ్యన డివైడర్తో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయుటకు, శ్రీకాళహస్తి పట్టణమునందలి లీలా ప్రెస్ ఎదురుగా ఉన్న శ్రీ స్వామి అమ్మవార్ల విడిది మండపాన్ని ఆధునీకరించుటకు, దేవస్థానములకు సంబంధించిన అమ్మవారి నెప్పల మంటపాన్ని తిరిగి పునర్నిర్మించుటకు, శ్రీకాళహస్తి పట్టణంనకు ప్రతిష్టాత్మకంగా ఉండిన సైరన్ను దేవస్థానం ద్వారా నూతనంగా కొనుగోలు చేయుటకు, భరద్వాజ తీర్థం లోభావి వద్ద శ్రీకాళహస్తి ప్రజల సౌకర్యార్థం ఆధ్యాత్మిక శోభ కలిగిన పార్కులను నిర్మించుటకు, తిరుమల కొండపై ఏర్పాటు చేసిన తిరునామాలు మరియు శంకు చక్రం మాదిరిగా 3 నామాలు, నంది మరియు సింహం ఉండేలా లైటింగ్ వేయుటకు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు, సభ్యులు జులుగంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. లేదంటే మామూలుగా పాలన వేసుకుంటే పొంగలు పెట్టుకొని చేసుకుంటాం. ఆ విధంగా చేసుకుంటాం. పాల పొంగలు మనం ఏం చేసినాం, పక్కనే అక్కడే పెడతాం. పార్కింగ్ అది ఆల్రెడీ మనం అజెండాలో కోరుకున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో నూతన పాలక మండలి మహాశివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ నూతన పాలక మండలి మొదటి సమావేశం ఈరోజు జరగడం జరిగింది. ఈ సమావేశంలో పాత కొత్త సభ్యుల యొక్క పరిచయ కార్యక్రమం తర్వాత కొన్ని కార్యక్రమాలని అనుమతి కోసం ముందుంచడం, వాటన్నింటినీ కూడా అనుమతి తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా శ్రీకాళహస్తిలో అనేక అనుబంధ ఆలయాలకి జీర్ణోద్ధరణ జరిపి కుంభాభిషేకాలు జరిపితే, ముఖ్యంగా సహస్రలింగేశ్వరుడు 1000 లింగాల కోనలో ఉన్న సహస్రలింగేశ్వరునికి జీర్ణోద్ధరణకు అవసరమైన అన్ని అంచనాలను ఏర్పాటు చేయమని చెప్పి త్వరలో జీర్ణోద్ధరణ జరిపి కుంభాభిషేకం చేయాలనే దానికి మొదటి అనుమతి కోరడం జరిగింది. అదేవిధంగా గిరి ప్రదక్షిణ ఎదురు సేవ మండపం వస్తుంది. ఆ ఎదురు సేవ మండపం వద్దున్న పురాతనమైన వినాయకుని ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని చెప్పి అనుమతి కోరినాం. అదేవిధంగా ఏనుగుల గుంట మన 4th వార్డ్ కింద వస్తుంది. ఏనుగుల గుంట దగ్గర అతి పురాతనమైన మండపం ఉండేది. ఆ మండపాన్ని కూడా తిరిగి నిర్మించాలని చెప్పి కోరుకున్నాం. గోపురం వద్ద నూతనంగా గ్రావెల్ రోడ్ ఒకటి ఫామ్ అయింది. అక్కడ ఇంకా కొంచెం వైడర్ చేసుకొని సిమెంట్ రోడ్తో పాటు మధ్యలో డివైడర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని దానికి అనుమతి కోరాం.
అదేవిధంగా భిక్షాలకాల గోపురం నుంచి శ్రీరాముల వారి మందిరం వరకు అక్కడున్న రోడ్డును కూడా కొంత వైడర్ చేసుకొని అక్కడ కూడా డివైడర్ ఫార్మేషన్ చేసి లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుమతి కోరినాం. శ్రీకాళహస్తిపట్నం లీలా ప్రెస్ దగ్గర ఉన్న విడిజి మండపాన్ని మళ్ళా తిరిగి మండపం మాదిరి అమ్మవారికి కూడా రథంకు దగ్గరగా నెప్పల మండపం ఉండేది, ఆ మండపాన్ని తిరిగి పునర్నిర్మించాలని కోరుకున్నాం. శ్రీకాళహస్తిపట్నానికి ప్రతిష్టాత్మకంగా గతంలో మనందరం కూడా చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక సైరన్ మోగేది. ఆ సైరన్ని దేవస్థానం ద్వారానే తిరిగి కొత్తదిగా కొనుగోలు చేసి కనకదుర్గమ్మ కొండ మీద ఏర్పాటు చేసడానికి అనుమతి కోరినాం. భరద్వాజ తీర్థంలో ప్రత్యేకించి ఒక ఆధ్యాత్మిక శోభ కలిగిన ఒక పార్కుని ఏర్పాటు చేయాలని చెప్పి దానికి కూడా అనుమతి కోరాం. తిరుమల కొండ మీద మనం తిరుపతిలో వెళ్ళినప్పుడే తిరునామాలు శంకు చక్రం కనపడుతుంది. అదేవిధంగా శ్రీకాళహస్తిలో కూడా 3 అడ్డనామాలు, మధ్యలో ఎర్రటి తిలకము, ఇటుపక్క అటుపక్క నందిని సింహవాహనాన్ని రెండింటినీ పెట్టే విధంగా కనకాచలం కొండ మీద కానీ భక్తగన్నప్ప కొండ మీద కానీ ఏది హైయెస్ట్ విజిబుల్ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేసేదానికి అనుమతి కోరినాం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరూ కూడా అనేక సందర్భాల్లో మాకు తెలియజేస్తున్నారు. హిందువులకి ఇంటి దేవతలుగా ఉన్న చెంచలక్ష్మి, అదేవిధంగా మునీశ్వరుడు, గురప్ప, కాటేరి, సుబ్బరాయులు ఇట్లా అనేక ఇంటి దేవతలు వారి కార్యక్రమాలకు ఆటంకాలు ఉంటున్నాయనేసి ఇప్పుడు భరద్వాజ తీర్థంలో ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రహరీ కట్టి వారికి అనుమతి ఇచ్చే విధంగా దానికి కూడా అనుమతి కోరుకున్నాం. మనం భరద్వాజ తీర్థం నుంచి భక్తగన్నప్పకు పోయే దారిలో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడితో పాటు శివసుబ్రహ్మణ్యేశ్వరుడు అతను. సుబ్రహ్మణ్య స్వామి పాదాలు ఏ విధంగా ఉంటాయో ఆ పానవట్టం దగ్గర కూడా తిరిగి 2 పాదాలు ఉంటాయి అన్నమాట. అంటే శివుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకే విగ్రహంలో ఉన్నట్టుగా అతి పురాతనమైన దేవాలయం. అక్కడ 2 నందులు ఉంటాయి, ఒక నంది మీద ఇంకొక నంది కూడా ఉంటుంది. 2 ఒకే శిల కాబట్టి ఒకే నంది మీద ఇంకొక నంది కూడా ఉంటుంది. అతి పురాతనమైన దేవాలయం అది. దాన్ని బాలాలయం జరుపుకున్నాం. అంటే ఫస్ట్ మేము ట్రై చేసాం ఎవరికి డోనర్స్ కోసం. అక్కడ 4 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవి, వినాయకుడు. లక్ష్మీ నరసింహస్వామికి డోనర్ దొరికాడు, 15 లక్షలతో వాళ్ళే కట్టించుకుంటున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ 3టికి కూడా దేవాలయం యొక్క నిధులతోనే తిరిగి పునర్నిర్మించేదానికి అనుమతి కోరాం. ముఖ్యంగా సద్యోముక్తి వ్రతం అని చెప్పి శ్రీకాళహస్తి క్షేత్రానికే పరిమితమైంది ఈ వ్రతం. అటువంటి వ్రతానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి కల్పించేదానికి ఆ వసతి కూడా భరద్వాజ తీర్థంలో వసతి కల్పించే విధంగా అనుమతి కోరినాం. అంటే కుమారస్వామి తిప్ప దగ్గర ఒక విజ్ఞాన గిరి క్షేత్ర తీర్థం అనేది ఒకటి ఉండేది, పెద్ద బాగుండేది. ధర్మాలు కూడా ఉత్సవాలప్పుడు 7 తీర్థాలు స్నానమాడి అక్కడ పోయి కంకణం కట్టుకొని అగ్నిగుండ ప్రవేశం జరిగేది. ఆ తీర్థాన్ని కూడా తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి కోరినాం. ఆలయం నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ ఆలయ నిర్మాణానికి ముందుగానే ధ్వజస్తంభం 50 అడుగుల కొయ్య కావాలి కాబట్టి 2 50 అడుగుల కొయ్యలకి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేదంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ముందుగా వారి అనుమతితో దాన్ని తీసుకొచ్చి స్టోరేజ్ చేసేదానికి అనుమతి కోరాం. పిలిచారు. 3 సార్లు టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. కారణం ఏంటంటే